సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు అయినటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒక దశాబ్ద కాలం పాటు ఎంతో మంది చేత ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు పొందిన, ఎక్కడ లొంగకుండా తగ్గకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి ఆ తీరు గురించి ఈరోజు ఒకసారి మాట్లాడుకుందాం. ఆయనలో ఉన్నటువంటి ఆ నాయకత్వ లక్షణాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పవన్ అనే వ్యక్తి వాళ్ళ అన్నగారు ఏ ఏ క్షణాన పేరు పెట్టాడో ఆంజనేయ స్వామి గుర్తు తెచ్చుకుంటా ఆయన విలవెలుపు కాబట్టి ఆ మెగా ఫ్యామిలీకి అతను పెరిగిన తీరు, అతను చిన్నతనంలో పడిన కష్టాలు, చదువుకుంది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు. ఇంటర్ కూడా 2-3 సార్లు రాశాను, నేను చదువు అవ్వలేదన్నాడు. సమాజాన్ని చదివిన తర్వాత ఆయన ఒకానొక టైంలో మీరు అన్నట్టు ఒక నాయకుడికి ఎదిగిన తీరు, దశాబ్దం పైన పోరాడి ఈ రోజున ప్రజల మన్నల్ని, దేశ ప్రధాని మన్నల్ని పొందుతున్నాడంటే ఆయనకి ఎవరైనా గాడ్ ఫాదర్లు ఉన్నారా అంటే అదేం లేదు. కసి, పట్టుదల, బర్నింగ్ డిజైర్ అండి. ఎప్పుడైనా మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. అది దానికి మెండుగా ఉంది. ఒకానొక టైంలో మీరు అన్నట్టుగా నేను ఈ సినిమాలు కూడా అయిష్టంగానే చేరాడు. అయిష్టంగానే సినిమాలు కూడా వద్దనుకున్నాడు. సమాజంలో రుగ్మతలు చూశాడు. ప్రజల పట్ల, వాళ్ళ సిస్టర్స్ పట్ల కొంతమంది ఏడిపించడం ఇవన్నీ కూడా సమాజం చూశాడు కళ్ళమట. చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్స్ బాపట్ల, చీరాల, నెల్లూరు, ఒంగోలు అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు కాబట్టి, కానిస్టేబుల్ కానించే సీఏ దాకా ఎదిగారు కాబట్టి వెళ్ళినప్పుడల్లా అక్కడక్కడ సంఘటనలు, ప్రాంతీయం, అక్కడ ప్రజలు చూసి ఈ సమాజంలో ఉండలేకపోయాడు. ఒకనొక టైంలో అయితే నక్సల్స్లోకి వెళ్ళిపోదామన్నారు. కాడి నుంచి ఆ మనిషి అడవుల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇప్పుడున్న ఆనంద్ సాయితో కలిపి వీళ్ళిద్దరు వెళ్ళిపోదాం అనుకున్న సమయం నుంచి మళ్ళా ఎందుకో ఆగిపోయి ఆలోచించి ఆ తర్వాత ఇతను ఎవరితో మాట్లాడుకున్న తీరు చూసి చాలాసార్లు సురేఖ గారు ఒక కొడుక్క ఆయన చూసింది. చూసిన తర్వాత ఇతను సినిమాల్లో అయినా డైవర్ట్ చేస్తే కొద్దిగా మారుతాడన్న ఉద్దేశంతో అది ప్రయత్నం చేసి సినిమాల్లో తొలి ప్రేమ మొన్న చెప్పాడు. తొలి ప్రేమ నేను సక్సెస్ చూసిన తర్వాత ఎప్పుడు చూడలేదు. అట్లా సినిమాల్లో అలరించాడు. ప్రతి సినిమాలో ఒక సామాజిక చైతన్యం, ఒక మెసేజ్ ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి ఒకనొక టైంలో మళ్ళీ అది కూడా ఇది కాకుండా వాళ్ళ అన్నగారి ఫెస్టివల్ తీసుకుని కాల్చుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ సమాజం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు చిరంజీవి గారు అసలు పూర్తిగా దృష్టి పెట్టాడు. తిను ఎట్లా ఏంటి అనేది, అంటే కంటికి రెప్పలాగా కన్నకొడుకులాగా అప్పటి నుంచి కంప్లీట్గా డైవర్ట్ చేసుకుంటూ సినిమాలో పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తా అతన్ని, అంటే ఈ సమాజం నాకు వద్దు, నక్సల్స్లో వెళ్ళిపోదామన్న ఇది కాటించి ఈ సమాజంలో నేను ఉండలేను, చనిపోదాం అనుకున్న పరిస్థితి నుంచి అతను ఎదిగిన తీరు నేటి యువతరానికి ఆదర్శం. ఎందుకంటే అతనిలో చాలా ఆవేశంతో ఉండేది చిన్నతనంలో, కానీ ఇప్పుడు ఆలోచనతో ఒక ప్రభుత్వాన్నే మార్చే స్థాయికి ఎదిగాడంటే, ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటంలోనే కీలక పాత్ర వహించాడంటే దాని వెనక ఎంత కృషి ఉందంటే, చాలామంది సైకియాట్రిస్టులు చాలామంది చెప్తుంటారు మోటివేషన్ స్కిల్స్, మనిషి ఎలా ఎదగాలి, నాయకత్వ లక్షణాలు ఎలా అలవర్చుకోవాలని చెప్పేసి. అన్నిటికి మించి నేటి తరం మనం చూస్తున్న కాలంలో పవన్ కళ్యాణ్ ఎదుగుతున్న తీరు బెస్ట్ ఎగ్జాంపుల్. రేపు పిల్లలకు కూడా ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఈయన యొక్క స్టోరీ, ఈయన పడిన కష్టాలు రేపు పిల్లలు పాఠ్యాంశాలు వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన అన్నగారి చాటున రాజకీయాలు నేర్చుకున్నాడు. రాజకీయాల్లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేశాడు. ఆ రోజున ఆవేశంతో ప్రసంగాలు చేశాడు, ఎదుర్కోలేకపోయాడు. 18 సీట్లకే పరిమితమైంది. అంటే ఫెయిల్యూర్స్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి విజయం ఎలా సాధించాలి అనేది నేర్చుకోవడం. అంతే ఏదంటే సక్సెస్కి దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ అండి. సిల్వర్ స్పూన్తో పుట్టారు అనుకుంటారు చాలామంది, పెద్ద వాళ్ళు అనుకుంటారు. కానీ సక్సెస్కి దెర్ ఇస్ షార్ట్ కట్స్ అని కష్టపడితేనే, కష్టపడితేనే మన జీవితంలో విజయం సాధిస్తాం. తను ఎప్పుడు కూడా తన అన్నగారి నుంచి వచ్చింది ఆ లెగసీని తీసుకొని హ్యాపీగా ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దాం అనుకోలే. సమాజాన్ని చదివాడు. సమాజంలో ప్రజలందరూ కూడా బాగుండాలని కలలు కన్నాడు. ఆ కలలు కనటానికి, అది సాకారం చేసుకోవడానికి ఒక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాడు 98-99. ఆ తర్వాత వాళ్ళ అన్నగారు పెట్టాడు పార్టీకి చూశాడు. ఆ రోజు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ₹1 కోటి తను దానం చేశాడు. ఎక్కడైతే ట్రైబల్ ఏరియాల్లో బోర్లు లేకపోతే, నీళ్ళు లేకపోతే చేపించడం, అనాథ పిల్లల్ని చదివించడం, లేకపోతే యూనివర్సిటీలో చదువుకోలేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లకి వాళ్ళకి మెయింటైన్స్ చేయడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి సేవా దృక్పథం వాళ్ళ అన్నగారి నుంచి నేర్చుకుంటే కాకుండా స్వయంగా ఇద్దరు కూడా నేర్చుకున్నాడు. ఈ రోజు వరకు అతను దాన ధర్మాలు చేసింది ఒక 100 కోట్లు ఉంటాయంటే మీరు నమ్ముతారా? మొన్న ఈ మధ్య ₹34 కోట్ల కౌలు రైతులకు ఇచ్చారంటే, తన పిల్లల మీద పెట్టిన డిపాజిట్ల డబ్బులు కూడా కరిగించేసి పార్టీ ఆఫీసులు కడుతున్నాడంటే
అతని గుండా ఏంటి అంత ధైర్యం ఏంటి అనేది అనుకుంటారు కదండి. మన మన కాలంలో ప్రభుత్వం నిజంగా ఇచ్చినటువంటి ఫండ్స్ ని పంచిపెట్టడం కాదు, అవునవును. సొంతంగా సంపాదించినటువంటి డబ్బును ఇప్పుడు పంచిపెట్టడం. లక్షల కోట్లు చాలా మంది సంపాదిస్తారండి. ఎంతమందికి ఈ దానం చేసే అవకాశం ఉంటుంది? ఈ చేత్తో చేసిన దానం ఇంకో చేతి తెలియకుండా చేస్తాడండి ఆయన. ₹1,00,00,000 పైన సైనికులు నిధికి ఇస్తాడు. ఎక్కడ సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఆదుకుంటాడు. ఎక్కడో మత్స్యకారులకి బోట్లు తగలపడిపోతే అక్కడ వలలు ఇస్తాడు. ఎక్కడో ఉద్దానం కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టి లండన్ నుంచి డాక్టర్లు తీసుకొస్తాడు. ఇంత సేవ మనం ఎవరినైనా చూసామా? వస్తే దొరికిందే డబ్బు అన్నట్టు దోచుకోవడం తప్పితే ఇచ్చే గుణం ఎవరికైనా ఉందా? ఏ నాయకుడికైనా మనం చూసావా? అది ఇతనిలో మెండు. నేను కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విధంగా ఎదుగుతాడని చెప్పి చాలా సందర్భాల్లో నేను అనుకున్నప్పుడు కొంతమంది విమర్శించేవాళ్ళండి. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ని అన్ని ప్రశంసిస్తున్నాయి. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, ఇక ఫ్రంట్ లైన్ మీడియా, తెలుగు మీడియా అయితే పవన్ కళ్యాణ్ ఇది లేకుండా ఎపిసోడ్ రావట్లా. గంటకు ఒకసారి పవన్ కళ్యాణ్ అనేది వస్తుందంటే ఈరోజు అతను ఎదిగిన తీరు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దశాబ్దం ఉన్నాడు. వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి నేను రాజకీయాలు ఇమ్మడలేకపోయాను వెళ్ళిపోయినా తను వదల్లా. జనసేన పార్టీ పెట్టాడు. 2019, 2014లో అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసింది కూడా అతనే. 2019లో విడిగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన మరుక్షణం అండి మీరు ఆశ్చర్యపోతారు, ఎమ్మటే హుందాగా స్వీకరించాడు ఓటమిని కూడా హుందాగా స్వీకరించి నవ్వుతానే నేను ఓకే ప్రజలు ఇచ్చింది నేను తీర్పు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్ల నుంచి 11 పడిపోతే ఆయన స్వీకరించలేకపోతున్నాడు. ఈ ఈవీఎంలను మార్చాలి, రేపు మామూలు పేపర్ రావాలి అని చెప్పి అన్నాడు. అంటే అంతకుముందు 150 సీట్లు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి ఈయనకి? అంటే గెలుపుని ప్రజల్ని హుందాగా స్వీకరించాలి. ఆర్టికల్ 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే నీదంతా ఒక ఆలోచన అంటే మొత్తం మంత్రులతో సహా ముఖ్యమంత్రి నైతికంగా ఓడిపోయి ఓటమిని హుందాగా తీసుకుని గెలుపుని ఓటమిని ఒకే రకంగా స్వీకరించడం అనేది చాలా వరకు కష్టం అందరికీ. అందరు కష్టం. ఆయన ఎమ్మటే ప్రజలకు వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు చూడండి ఆయన ఎదిగిన తీరు. ఫస్ట్ పాయింట్, పార్టీని బతికించుకున్నాడు 2019లో. కరోనా టైంలో ముఖ్యంగా ఆ సమయంలో ఎవ్వరు బయటకు వస్తే చనిపోయే పరిస్థితుల్లో తనతో పాటు క్యాడర్ను కూడా ముందుకు తీసుకెళ్ళి విశేషంగా కృషి చేశారు. తర్వాత ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి టీడీపీ కూడా బయటకు రాని పరిస్థితుల్లో స్థానిక సంస్థలు పోటీ చేశాడు. అప్పుడు 18% ఓటు బ్యాంక్ ఉంది, 6% నుంచి పోటీ చేసి కూడా గెలిచారు. అంటే ప్రజలకి ఒక ధైర్యాన్ని కల్పించాడు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ రోజు నుంచి 2024 ఎలక్షన్ అయిపోయేదాకా నిద్రలేని రాత్రులు గడిపాడండి. ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి పర్మిషన్ కావాలా ముఖ్యమంత్రి గారిది, బైపాస్ 4 గంటలు ఆగిపోయాడు. విశాఖపట్నంలో ఆయన బంధించిన తీరు, ఓటర్లు నిర్బంధించిన తీరు ఎక్కడ కూడా పెనకల ఎక్కడ కూడా జగన్ నిన్ను గద్దె దించకపోతే పదపాతలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. ఏంది ఇంత ఆవేశం అని చెప్పి అనుకున్నాం అందరూ. కానీ ఆవేశం వెనక ఇంత ఆలోచన ఉంది. ప్రభుత్వాన్ని మార్చే ఒక వ్యక్తి సంకల్పం గట్టిదైతే ఈ విధంగా చేయొచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. కాబట్టి నేటి తరం ఆయన చూసి నేర్చుకోవాలా. రాజకీయంగా ఏ విధంగా దేశ ప్రధాని మనల్ని పొందాడనే స్థాయికి ఎదిగాడంటే ఈ రోజున అంత అధికారాన్ని శాసించే స్థాయిలో ఈరోజు వచ్చి గౌరవవందన తీసుకునే స్థాయికి వచ్చాడంటే మామూలు విషయం కాదు కదండి. అన్నీ దెబ్బలే కదా. తన కుటుంబాన్ని తిట్టారు, భార్యను తిట్టారు, బిడ్డలను తిట్టారు, అమ్మని తిట్టారు, అన్నని తిట్టారు. ఇంకా తిట్టింది ఎవరండి? ఇన్ని మాటలు పడి ఎవరైతే మిగతా వాళ్ళు రాజకీయాల్లో ఇవ్వలేరు, ఆయన మాత్రం ఎక్కడ బెనకల. అది నాయకత్వ లక్షణాలంటే. నేటి యువతరం ఇటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుంటే ఈ దేశం ప్రపంచంలోనే మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి మోదీ గారి పరిపాలన ద్వారా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ స్థాయిలో మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ వితిన్ 5 yearsలో మోదీ గారికి మొన్నే ట్విట్టర్లో మోదీ గారిని మించి ప్రజాదరణ పొందాడంటే ఆ స్థాయిలో నాయకుడిగా పరిపూర్ణ. ఎట్టకేలకు ప్రజలు ఇంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక బెస్ట్ నాయకుడిని సెలెక్ట్ చేసుకున్నారా అని అంటారు? డెఫినెట్గా 100% కదండి. ఈ వ్యక్తి నిజంగా తమిళనాడు అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరు గురించి చెప్తున్నారు అక్కడున్న ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి డెడికేషను, డిటర్మినేషను, కమిట్మెంట్ సమాజం మీద చిత్తశుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ డెడికేషన్తో అంకిత భావంతో చేసింది ఏదైతే ఉందో అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షనే కాకుండా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే తీరు, దాని తర్వాత సూపర్వైజ్ చేసే తీరు ఎక్కడ తగ్గాలో ఆయన తెలుసుకున్నాడు, తగ్గాడు. ఈ రోజున ప్రజలు మనల్ని పొందాడు. ఓటమిని ఉందాక తనే స్వీకరించాడు, తనే బాధ్యత వహించాడు. కానీ గెలుపుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పంచాడు. చూసారా, అది నాయకుడు అంటే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులకే కాదు, ఇతర రాష్ట్ర నాయకులకు కూడా ఈయన ఆదర్శవంతంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.